హాయ్ అండి. హాయ్ కీర్తి గారు, నమస్తే. నేనేమంటానంటే ఒక మనిషి తన డే అండ్ నైట్ రొటీన్ని ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ యూస్ చేసి ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు? సో ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీస్ ఇంప్రూవైజ్డ్ నైట్ క్రీమ్ అనమాట. సో ఈ నైట్ క్రీమ్లోని చాలా వరకు డార్క్ స్పాట్స్ తగ్గించి మన బాడీ మార్నింగ్ ఏదైతే మన స్కిన్ యూవీ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతుందో ఆ మెలానిన్ ప్రొడక్షన్ అన్నది స్టాప్ చేయడానికి స్పెసిఫిక్గా టైరోస్టాట్ అని చెప్పి ఒక ఇంగ్రీడియంట్ ఉంది. అట్ ద సేమ్ టైం లైమ్ పర్ల్ అని చెప్పి ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యూస్ చేసామన్నమాట. దీనివల్ల మన స్కిన్ బ్రైటన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇది నైట్ కేర్ రొటీన్ అనమాట. సో ఎవ్రీడే నైట్ మనం మంచిగా ఒక జెంటల్ క్లెన్జర్తో ఫేస్ వాష్ చేసుకొని ఈ నైట్ క్రీమ్ అప్లై చేసుకొని పడుకోవచ్చు. సో మార్నింగ్ లేచిన తర్వాత ఈ కోజిక్ యాసిడ్ సోప్స్ అన్నవి చాలా బెనిఫిషియల్ అని చెప్పచ్చు. ఈ కోజిక్ యాసిడ్ సోప్స్ తోని మనం బాత్ చేసుకుంటే మన స్కిన్ పైన ఉన్న స్కిన్ టాన్ కానీ ఏదైతే ఉంటుందో అవన్నీ పోతాయి. సో ఒక్కసారి బాతింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఈ 24 క్యారెట్ గోల్డ్ సీరం ఏదైతే ఉందో ఇది అప్లై చేసుకోవాలి. సో పేర్లోనే ఉంది, ఇందులో మేము రియల్ గోల్డ్ ఫ్లేక్స్ అన్నవి యూస్ చేసామన్నమాట. సో మీరు చూసినట్టయితే ఇది చాలా షైనీగా ఉంటుంది. ఇది ఈ గ్లోయింగ్ గోల్డ్ ఫ్లేక్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇన్స్టెంట్ బ్రైట్నింగ్ ఎఫెక్ట్ అన్నది ఒకటి మన స్కిన్ పైన కనిపిస్తుంది. సో ఇది మన స్కిన్కి ఒక బ్యారియర్గా ఉంటూ మన స్కిన్ ఆల్రెడీ న్యాచురల్ బ్యారియర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇది సీరం అయిపోయిన తర్వాత మంచిగా హైలనిక్ యాసిడ్ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి. ఎందుకంటే మాయిశ్చరైజర్ అంటేనే హైడ్రేషన్. సో ఆయిలీ అయినా డ్రై అయినా సెన్సిటివ్ అయినా ఎవరైనా కూడా ఈ మాయిశ్చర్ని చాలా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో మాయిశ్చరైజర్ అయిపోయిన తర్వాత ద మెయిన్ పార్ట్ ఈ మల్బెరీ డే క్రీమ్. సో ఇది యూస్ చేయాలి. ఇందులో మల్బెరీ, అవకాడో ఇవన్నీ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ కదా. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మేము యూస్ చేసాము. సో ఇది SPF 50 వరకు మనం సన్ ప్రొటెక్షన్ ఫామ్లో ఇస్తుంది అనమాట. సో సన్ ట్యాన్ అవ్వకుండా ఒకవేళ మనం ఏదైనా మేకప్ పెట్టుకున్నా కూడా ఒక ప్రైమర్లా కూడా యూజ్ అవుతుంది. సో మన పోర్స్ని క్లాగ్ అవ్వకుండా అట్ ది సేమ్ టైం అవి క్లోజ్ చేస్తాయి. ఎందుకంటే చాలా మందికి చిన్న చిన్న ఓపెనింగ్స్ అన్నవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ డే క్రీమ్ యూస్ చేయడం వల్ల ఆ పోర్స్ అన్నవి బాగా క్లోజ్ అయ్యి అట్ ది సేమ్ టైం ఒక మంచి బేస్లా కూడా ఇస్తుంది. సో దీనిపైన ఒకవేళ మనం మేకప్ అప్లై చేసుకున్నా కూడా అన్ఈవెన్గా ఉండదు అనమాట. ఒక్కొక్క దగ్గర ప్యాచీగా డార్క్గా కానీ లేకపోతే ఒక దగ్గర లైట్గా ఫ్లేకీగా అలా కాకుండా మొత్తం ఒక ఈవెన్ స్కిన్ టోన్ వచ్చి మంచిగా బ్రైట్గా రేడియంట్గా తయారవుతుంది. ఒకవేళ ఇంకా ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ అయ్యే పనులు ఉన్నాయి, ఒకవేళ కొంతమంది సివిల్ ఇంజనీర్స్ ఉంటారు, సో వాళ్ళు కంటిన్యూస్గా ఎండలోనే వర్క్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో వాళ్ళకి SPF 50+ అని చెప్పి మా దగ్గర డే క్రీమ్ ఉందన్నమాట. సో ఇది ఇంకా ఎక్స్ట్రాగా ఎక్కువ ప్రొటెక్షన్ ఇస్తూ స్కిన్ బ్యారియర్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ సన్ ట్యాన్ అవ్వకుండా చాలా బాగా హెల్ప్. పైన మనీ పెడితే అంటే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట, మేకప్ పైన మనం మనీ పెట్టే కొద్దీ అది పెరుగుతూనే ఉంటుంది. మనం స్కిన్ కేర్ తీసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్ మీద ఒరిజినల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటిని ఎంత కవర్ చేసినా అది మనం సాల్వ్ చేయలేం. ఎందుకంటే ఇప్పుడు ఒక డార్క్ స్పాట్ ఉందనుకోండి, ఫస్ట్ కలర్ కరెక్టర్ అని, ఫౌండేషన్ అని, ఇదని అదని అప్లై చేసుకోవాలి. దాని బదులుగా మంచి స్కిన్ కేరే ఫాలో అయితే స్కిన్ న్యాచురల్గానే రేడియంట్గా ఉంటుంది కదా. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని ట్రై చేయండి ఒకసారి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.